ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ క్యాబినెట్ సమావేశానికి చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేశారు. అండ్ అదే సమయంలో ఆయన హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు రాత్రి ప్రీమియర్ షోలతోటి రిలీజ్ అయింది, విడుదలైన అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైనటువంటి అటర్ ఫ్లాప్ సినిమాగా టాక్ తెచ్చుకొని ఖాళీ సీట్లతోటి థియేటర్లో దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ సినిమాకు ఆయనే కాకుండా ఈవెన్ ముఖ్యమంత్రి గారు ప్రమోషన్ చేసినట్టు ట్వీట్లు చేశారు, నారా లోకేష్ గారు ట్వీట్లు చేశారు. అసలు వాళ్ళు ఎందుకు ట్వీట్లు చేశారో వాళ్ళ అభిమానులకు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా అర్థం కాలేదు, వాళ్ళ కార్యకర్తలకు కూడా వాళ్ళు ఎందుకు ట్వీట్లు చేశారో అర్థం కాలేదు. అయితే ఈరోజు క్యాబినెట్ సమావేశానికి ప్రారంభమయ్యే కంటే ముందే ముఖ్యమంత్రి గారితో సహా ఈయన ఉప ముఖ్యమంత్రికి షేక్ హ్యాండ్స్ ఇచ్చి హరిహర వీరమల్లు సినిమా ఎట్లా ఉంది, రెస్పాన్స్ ఎట్లా ఉంది అని అడగడం అనేది దీని మీద మంత్రులు ఆయన కలిసిన వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారట. బాగుంది, అన్ని వైపుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఆయన చెబితే, సో బ్లాక్ బస్టర్ హిట్ కోసం బ్లాక్ బస్టర్ హిట్స్ మందులో ముందు లబ్బీ మర్చిపోయినట్ట బ్లాక్ బస్టర్ హిట్స్ అని అయితే కంగ్రాట్స్ చెప్పారట, అభినందనలు చెప్పారట. మొత్తం ఆ క్యాబినెట్ సమావేశం కంటే ముందు హరిహర వీరమల్లు కళ కనిపించిందట సమావేశం యాక్చువల్గా ప్రారంభమయ్యే కంటే ముందు. బట్ వాళ్ళ మాటల్లో కళ కనిపించిందేమో, వీళ్ళ ఫోటోల్లో అయితే ఎక్కడ కనిపించలేదు. ఎందుకు అఫీషియల్గా క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోలోనే చూడండి, ఈ సినిమా హీరోలో కూడా ఎక్కడే కూడా పాజిటివ్ కళనే కనిపిస్తలేదు. సినిమా ఏదో హిట్ అయిందని చెప్పుకొని అభినందనలు చెప్పుకోవడం తప్పితే ఏముంటుంది ఇంకా. ఏకంగా పాపం ముఖ్యమంత్రి గారు దీని మీద ట్వీట్లు వేశారు, ఎందుకు వేశారో ఏమో మరి. అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ వచ్చారు. సరే, ఏదో రాజకీయంగా ఉన్నాం, కలిసి వచ్చాం, ఆయన అవసరం వీళ్ళకు ఉంది, వీళ్ళ అవసరం ఆయనకు ఉంది, ఒకరినొకరు పొగుడుకోక తప్పదు, పొగడ్తలతోనే కాలం గడుపుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ పొగడ్తల కోసం అని చెప్పి ఆ ట్వీట్లు వేస్తే వేసింటారు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి సినిమా తీసినానికి తెలుసు, అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి సినిమా ఎట్లుందని చెప్పి అడిగిన వాళ్ళకు తెలుసు. కానీ మొహమాటం, ఆత్మస్థుతి ఒకటి ఉంటుంది కదా, మొహమాటం కొద్ది అయినా బాగుందని కంగ్రాట్స్ అని చెప్పి ఈ రకమైన హడావిడిగా అనిపించిందట. కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళకు మనసులోనూ తెలుసు ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయ్యా అస్సాం రైలు ఎక్కిందంట కదా అని. కంగ్రాట్స్ చెప్పించుకుంటుంటే ఈయనకు తెలిసింటుంది ఇది అస్సాం రైలు ఎక్కిందని చెప్పి, మీకు తెలుసు, నాకు తెలుసు, అయినా మీరు కంగ్రాట్స్ చెప్తున్నారు, నేను థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి ఈ హడావిడి ముగించిన తర్వాత క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది.